దేవుడి దగ్గరకు రామంటే విందంటావు, దేవుడి దగ్గర రామంటే వినోదం అంటావు, దేవుడి దగ్గర రామంటే లోకం అంటావు, దేవుడి దగ్గర రామంటే వ్యాపారం అంటావు, దేవుడి దగ్గర రామంటే చెత్త అంటావు, చెదారం అంటావు. అదేమన్నా నీకు ఉపయోగమా? అంటే దేవుడి కంటే ముఖ్యమైనది ఏదైనా నీకుందా ఈ లోకంలో? దేవుడి కంటే ఉన్నతమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా నీకు? దేవుడి కంటే ప్రధానమైనది ఈ లోకంలో ఏదైనా ఉందా? చెప్పు. దేవుడిని ఒక పక్కన పెట్టి దానికి సమానంగా ఏదైనా పెట్టమనండి ఈ లోకంలో ఏదైనా. ఆ జ్ఞానం మనకి ఎందుకు రావట్లేదు అంటే వాక్యం చదవట్లేదు. పూర్తిగా దేవుని ఆలోచన చెరిగిపోయి మనం ఏమనుకుంటున్నాం అంటే నేను దేవుడిలో దెయ్యం దగ్గర లేను, దేవుడి దగ్గరే ఉన్నాను. ఆ దేవుడి దగ్గర ఉంటే ఏం చేశావు? దేవుడి ఆలోచన ప్రకారం బ్రతికావా? దేవుని వాక్యానికి విలువిచ్చావా? దేవుణ్ణి ప్రేమించావా? ఏం ప్రేమించావు దేవుణ్ణి? దేవుడు అనుగ్రహించిన ఈ దేహంతో ఒక్క ఆత్మను, నా జీవితంలో ఒక్క మనిషినైనా మార్చి నేను దేవుడి దగ్గర కూర్చోబెట్టాలి. నా జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసి నా దేవుడిని సంతోషపెట్టాలి. ఎందుకంటే ఈ దేహాన్ని నాకు దేవుడే ఇచ్చాడు కదా. నువ్వు అనుకున్నావు ఎప్పుడైనా? ఇలాంటి ఆలోచనలు నీకు వస్తున్నాయా? బయటికి వెళ్తే ఏ ఆలోచనలు నీకు వస్తున్నాయి? అసలు దేవుళ్ళనే లేవు. పైగా దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటున్నావు అంటే ఎంత బాధాకరం. ఒకసారి ఆలోచించండి.